డాకు మహారాజులోని ఆ ఐటమ్ సాంగ్ లో ఆ స్టెప్స్ ఏంటండి? ఓకే, ఒక శేఖర్ మాస్టర్ గారు చెప్పారనుకోండి, అతను కొరియోగ్రఫీ రోజు రోజుకి కిందకి దిగజారిపోతూనే ఉంది. మరి బాలకృష్ణ గారు మీరు ఎలా విన్నారండి? సో ఒక స్టెప్ అయినా అది చూడడానికి ఎంత ఆడుగా ఉంది, ఎంత ట్రోలింగ్ అవుతుందండి. అసలు నాట్ వైపు అయితే ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారో తెలుసా. ఇంకొకటి, ఒక వైపు నుంచి మనకు తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమాలు కానీ, కొంతమంది డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ వాళ్ళ హై స్టాండర్డ్ మెయింటైన్ చేయడం వల్ల మనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక రేంజ్ లో ఒక పక్క వెళ్తుంటే, ఇలాంటి చెత్త కొరియోగ్రఫీ వల్ల, చెత్త స్టెప్స్ వల్ల అంతే కిందకి వెళ్ళిపోతుంది, అంతే తక్కువ చూపు చూస్తున్నారు. ఎంతైతే బాలకృష్ణ గారు చాలా చిన్నపిల్లడి మనస్తత్వం, చాలా ఇదిగా ఉంటారు, మనసులో ఏం పెట్టుకోరు, ఇలా అలా అన్నంత మాత్రాన ఎదుటి వాళ్ళు ఏం చెప్తే అవే స్టెప్స్ వేసేయడం ఏం బాగుంటుంది చెప్పండి. అవి ఎంత వర్స్ట్ గా చూడడానికి ఎంత అసలు అది చూడలేకపోతున్నాం ఆ స్టెప్స్ ని, అంత వర్స్ట్ గా ఉన్నాయి బాలకృష్ణ గారు. సో మీరైనా సరే మీ వయసుకు తగ్గట్టుగా, కానీ ఎంత మనకి ఐటమ్ సాంగ్ అయితే మాత్రం కొన్ని స్టెప్స్ వెయ్యకూడదని ఉంటుంది కదా, అది ఫాలో అవ్వాల్సిందండి. అసలు చూడలేకపోతున్నాం.